హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ క్యాబ్ జగిత్యాల్. నేను రీసెంట్గా కిరే పర్పస్లో ఒక లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. 3 రోజుల లోపల 6 టెంపుల్స్ దర్శనం అయితే చేపించాను. దానికి సంబంధించినటువంటి ఈ చిన్న వీడియో మీకోసం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన పేజ్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. రాత్రి 9 గంటలకైతే ప్రయాణం మంచిగా జరగాలని హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టాం. మొదటగా ఉదయం 6 గంటలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంకి అయితే చేరుకున్నాం. పాతాళగంగలో స్నానం చేసి 2వ జ్యోతిర్లింగమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. కస్టమర్స్ అందరూ కూడా నా ఫ్రెండ్సే కాబట్టి నేను కూడా వీళ్ళతో పాటు ప్రతి ఒక్క టెంపుల్స్కి అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుండి రాత్రి వరకు మహానంది చేరుకొని అక్కడే పడుకొని ఉదయాన్నే మహానందీశ్వర ఆలయంలోని ప్రత్యేకంగా చెప్పుకునే కోనేరులో స్నానం చేసి మహానందీశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుండి యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరడం జరిగింది. వెళ్లే దారిలో బనగానపల్లి దాటిన తర్వాత యాగంటి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అరుంధతి సినిమా తీసినటువంటి అరుంధతి మహల్ అయితే కనిపించింది. మాకు వెళ్లే సమయం లేక దూరం నుండే చూసుకుంటూ వచ్చాం. మీరు కనుక యాగంటి వెళ్తే ఖచ్చితంగా ఈ మహల్ని అయితే వెళ్ళి చూడండి. యాగంటి చేరుకొని యాగంటిలోని ఉమామహేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. పుష్ప మూవీలో హీరోయిన్ రష్మిక మందన వెంకటేశ్వర స్వామికి పూలు సమర్పించే సీన్ కూడా ఇక్కడ తీసినదే. యాగంటిలోని బసవన్న సంవత్సరానికి 1 అంగుళం పెరుగుతున్న విషయం మనం అందరికీ తెలిసినదే. తర్వాత బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండ దగ్గరికి అయితే చేరుకున్నాం. చాలామంది బ్రహ్మంగారి మఠం దగ్గరికి అయితే వెళ్తారు, కానీ నిజంగా మనం చూడాల్సిన స్థలం బనగానపల్లిలోని రవ్వలకొండ. ఎవరికి కనిపించకుండా ఇంత లోతున గృహ ఏర్పరచుకొని బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం అయితే రాయడం జరిగింది. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఆయన రాసిన ప్రతిదీ కూడా ఇప్పటికీ మన కళ్ళ ముంగట అయితే జరుగుతున్నాయి. అక్కడి నుండి అహోబిలం వెళ్లే దారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని అయితే ఉరితీసిన కోటనైతే మనం చూడవచ్చు. తర్వాత ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే నవనరసింహ క్షేత్రమైనటువంటి అహోబిలానికి అయితే చేరుకోవడం జరిగింది. ఉగ్రస్తంభాన్ని బద్దలు కొట్టి హిరణ్యకశపుని వధించిన ప్లేస్ కూడా ఇక్కడిదనే చెప్పుకోవచ్చు. అక్కడి నుండి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయంకి అయితే చేరుకున్నాం. ఇది 5వ శక్తిపీఠం. తర్వాత అమ్మవారి దర్శనం ఉదయం పూటనైతే చాలా బాగా జరిగింది. తర్వాత అక్కడి నుండి చివరిగా మంత్రాలయం అయితే చేరుకున్నాము. ఇక్కడ మధ్వ సాధు అయినటువంటి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ మంత్రాలయ టెంపుల్ విశాలంలో కానీ ప్రశాంతతలో కానీ మరొక తిరుపతిని పోలినట్లు ఉంటుంది. 3 రోజుల ఈ తీర్థయాత్ర సంపూర్ణంగా ముగించుకొని తుంగభద్ర నది మీది నుండి సంపూర్ణంగా మా హోమ్ టౌన్ అయినటువంటి జగిత్యాలకైతే రీచ్ అయ్యాము.